150 రోజులకి సరిపడా ఆహారాన్ని నోవాహు కుటుంబం ఆ యొక్క మంద కొరకు ఎలా సిద్ధపరిచారో చూడండి. ఇది కొంచెం దైవ సేవకుల కొరకు నేను చెప్తున్న ఒక మాట. మంద తృప్తిగా ఉండేటట్లుగా మంచి ఆహారాన్ని సిద్ధపరచాలి. ఆమేన్ చెప్పండి. మంచి ఆహారాన్ని సంఘము భుజించాలి, కాపర్లు పెట్టాలి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అందుకని మీకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఎంత భుజిస్తే అంత మంచిది. ఆమేన్ చెప్పండి. వాక్యము సమస్త కీళ్లలోనికి నరాల్లోనికి వెళ్ళి మన ఆరోగ్యాన్ని ఇస్తుంది. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అది శత్రువులకు మించిన జ్ఞానాన్ని నాకు దయచేస్తుంది అని భక్తుడు చెప్తాడు. అవును యవనస్తుడా, దేని చేత నీ నడతను శుద్ధిపరచుకోగలవు? దేవుని వాక్యము ద్వారానే కదా. వాక్యం ఎన్ని మేలులు చేస్తుందండి. ఎవరైనా వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారేమో. అదే మన జీవాహారం, మనకి నిత్య రాజ్యానికి నడిపించేది అదే. మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇంతసేపు కూర్చొని దేవుడు నాతో ఏం మాట్లాడతాడా, నేను ఏం మార్చుకోవాలా, ఇంకా ఏం కలిగి ఉండాలని ఓపికతో ఇంత శ్రద్ధగా వాక్యం వింటున్నారే, మీరే పరలోక సంబంధులు. మీరే పరలోక సంబంధులు. ఈ ఆసక్తిని చివరి వరకు కనపరచండి, దేవుని రాకడ వరకు కనపరచండి. ఎంత ఆహారం భుజించగలిగితే అంత ఆహారం భుజించండి. ఏ దైవజనుడు ఏ కొత్త విషయాలు చెప్తున్నాడు వినండి, గుండెల్లో చేర్చుకోండి. ఈ ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్న మా గేలూరులో సేవకులు కూటం జరిగింది. దైవ సేవకులు పీటీ వర్గీసాయి గారు విజయవాడ నుండి సేవకులు కూటానికి పిలిచాం. మరొక చక్కటి మాట చెప్పారు. ఒక ట్రైన్లోనంట ఒక మాంత్రికుడు కూర్చున్నాడు, ఆయన ముందు కుర్రోడు కూర్చున్నాడు. సీట్ల దగ్గర గొడవ అయిందంట ఇద్దరికి. ఆ మాంత్రికుడు, నువ్వు లెగుస్తావా లెగవా అని కుర్రోడు అంటే, నేను లెగను, ఏం చేసుకుంటావు చేసుకున్నాడంట. ఆ మాంత్రిక శక్తులను ఉపయోగించి ఆ కుర్రోడి మీద ప్రభావం చూపితే కుర్రోడు నురగ కక్కుని పడిపోయాడంట అక్కడ. ఇదంతా అదే ట్రైన్లో ప్రక్కనే ఉన్నటువంటి సాధు సుందర్ సింగ్ అయ్యగారు చూస్తున్నారట. సాధు సింగ్ అయ్యగారు చూసి జరిగిన దానికి అందరూ గుమ్ముగూడిపోయి ఏంట్రా బాబు అని ఆ ఉణికిపోతున్న టైంలో ఆయన వచ్చి ఆ మాంత్రికుడితో అన్నాడంట, నువ్వు మంత్రాలు ప్రదర్శించాల్సింది చిన్న కుర్రోడి మీద కాదు, నా మీద ప్రదర్శించానడట. అంటే ఆయన నాతో పెట్టుకోవద్దు అన్నాడట. ఏం చేస్తావు చెయ్యి అన్నాడట. వెంటనే ఆయనకున్న శక్తులన్నీ మరి ఓం బూం భూషి అన్నాడు, ఏమన్నాడు తెలియదు కానీ ఇక మొత్తానికి లెగిసి రకరకాల మంత్రాలు జల్లుతా ఆ మాంత్రికుడు రకరకాల మాటలతో గట్టిగా మాట్లాడుతూ ఉంటే సాధు సింగ్ గారు అలాగే నవ్వుతూ నుంచున్నాడట. కొద్దిసేపటికి మాంత్రికుడు ఆగిపోయాడట. నీ జోబులో ఒక పుస్తకం ఉంది, నా మంత్రాలకు అది అడ్డొచ్చేస్తున్నాడట. సరే పుస్తకం తీసేస్తానని చెప్పి బైబిల్ కొత్త నిబంధన గ్రంథం తీసి సీట్లో పెట్టి ఇప్పుడు చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి అన్నాడట. మరలా మంత్రాలు జల్లుతున్నాడట. ఆయన మంత్రాలు జల్లుతూ ఓపిక నశించిపోయి చివరికి ఒక మాట అన్నాడంట మాంత్రికుడు, నువ్వు పుస్తకం తీసేసావు కానీ ఆ పుస్తకంలో ఉన్న మాటలన్నీ నీ గుండెల్లో ఉన్నాయి, నాకు అన్ని అడ్డొచ్చేస్తున్నాయి, నిన్నేం చేయలేకపోతున్నాను చేతులు ఎత్తేసాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాంత్రిక శక్తులకు దేవుని మాటలంటే భయం, సైతాను శక్తులకు దేవుని మాటలంటే భయం. అది ఒక బలమైన ఆహారం లాంటిది వ్యక్తికి. అందుకని ఏది చేయటం మర్చిపోయినా వాక్యం చదవటం మాత్రం మర్చిపోకండి. ఏది చేయటం మానేసినా వాక్యం వినటం మాత్రం మర్చిపోకండి. వినుట వలన చెప్పండి గట్టిగా. దేవుడిని టీవీ ఛానల్ ఇచ్చాడు, క్రైస్తవ ఛానల్స్. వింటున్నారా, చూస్తున్నారా? ఒక్కొక్క సేవకుడితో అది ఎన్ని మాటలు మాట్లాడిస్తున్నాడు. కొంతమందికి అరగంట మర్మాలే కావాలి, ఈయనేం చెప్పట్లేదని తిప్పేస్తారు. మాకు అరగంట మర్మాలు అక్కర్లేదమ్మా. అరగంట చెప్పిన వర్తమానంలో ఏదో ఒక్క మాట నీ బ్రతుకును మార్చగలిగిన మాట ఉంటుంది. విను, ఓపిక విను, దేవుడేం మాట్లాడుతున్నాడో. ఏమంటే ఎంతమంది అద్భుతమైన ప్రసంగికులు వచ్చారు. యూట్యూబ్ నిండా ప్రసంగాలు ఉన్నాయి. ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు తిను, మంచి బిర్యానీ తిను. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని